Hi guys, welcome to Riansoft. Today topic is why HTML. HTML ఎందుకు HTML యూజ్ చేసి వెబ్ పేజ్ని క్రియేట్ చేయొచ్చు అండ్ మన దగ్గర కంటెంట్ ఉంటే ఆ కంటెంట్ డిజైర్డ్ ఫార్మెట్లో డిస్ప్లే చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ హాయ్ అనే కంటెంట్ ఉంది గైస్. హాయ్ అనే కంటెంట్ పారాగ్రాఫ్ లాగా డిస్ప్లే చేయొచ్చు, హెడ్డింగ్ లాగా డిస్ప్లే చేయొచ్చు, బటన్ లాగా డిస్ప్లే చేయొచ్చు, లింక్ లాగా డిస్ప్లే చేయొచ్చు, అన్ఆర్డర్ లిస్ట్లో డిస్ప్లే చేయొచ్చు, ఆర్డర్ లిస్ట్లో డిస్ప్లే చేయొచ్చు, టేబుల్లో డిస్ప్లే చేయొచ్చు, డ్రాప్ డౌన్లో డిస్ప్లే చేయొచ్చు, ఇమేజ్ ఉంటే ఇమేజ్ని డిస్ప్లే చేయొచ్చు, లైక్ ఆడియో ఉంటే ఆడియోని డిస్ప్లే చేయొచ్చు, వీడియో ఉంటే వీడియోని డిస్ప్లే చేయొచ్చు. ఇవన్నీ కూడా డిస్ప్లే చేయడానికి మనకి డిజైర్డ్ ఫార్మాట్లో డిస్ప్లే చేయడానికి మనకి ఏముంటాయి గైస్, ట్యాగ్స్ ఉంటాయి హెచ్టిఎంఎల్లో. ఆ ట్యాగ్స్ యూజ్ చేసి మన కంటెంట్ని డిజైర్డ్ ఫార్మాట్లో డిస్ప్లే చేస్తాం. ఓకే రైట్, థ్యాంక్ యూ గైస్. హాయ్ గైస్, వెల్కమ్ టు రియాన్సాఫ్ట్. టుడే టాపిక్ ఈజ్ వై సిఎస్ఎస్. సిఎస్ఎస్ ఎందుకు 1 మినిట్లో ఎంచుకుంది గైస్. రైట్, హెచ్టిఎంఎల్ యూజ్ చేసి క్రియేట్ చేసిన కంటెంట్కి సిఎస్ఎస్ యూజ్ చేసి స్టైల్స్ అప్లై చేయొచ్చు బై యూజింగ్ టెక్స్ట్ ప్రాపర్టీ, విడ్త్ అండ్ హైట్ ప్రాపర్టీ, ప్యాడింగ్ ప్రాపర్టీ, బ్యాక్గ్రౌండ్ ప్రాపర్టీ, బార్డర్ ప్రాపర్టీ అండ్ మార్జిన్ ప్రాపర్టీ గైస్. అండ్ హెచ్టిఎంఎల్ యూజ్ చేసి క్రియేట్ చేసిన కంటెంట్కి లేఅవుట్స్ క్రియేట్ చేయొచ్చు బై యూజింగ్ ఫ్లెక్స్ ప్రాపర్టీ ఆర్ గ్రిడ్ ప్రాపర్టీ ఆర్ ఫ్లోట్ ప్రాపర్టీ. అండ్ హెచ్టిఎంఎల్ యూజ్ చేసి క్రియేట్ చేసిన కంటెంట్కి రెస్పాన్సివ్ డిజైన్ క్రియేట్ చేయొచ్చు బై యూజింగ్ మీడియా క్వరీ ప్రాపర్టీస్ గైస్. అండ్ హెచ్టిఎంఎల్ యూజ్ చేసి క్రియేట్ చేసిన కంటెంట్కి యానిమేషన్స్ క్రియేట్ చేయొచ్చు బై యూజింగ్ కీ ఫ్రేమ్ ప్రాపర్టీ గైస్. థ్యాంక్ యూ. రైట్, హాయ్ గైస్, వెల్కమ్ టు రియాన్సాఫ్ట్. టుడే టాపిక్ ఈజ్ వై జావాస్క్రిప్ట్. జావాస్క్రిప్ట్ ఈజ్ ఏ programming language which is used to develop dynamic web and mobile applications. By using JavaScript we can manipulate DOM and by using JavaScript we can perform validations. Guys, ఇక్కడ DOM అంటే ఏంటి? DOM అంటే డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ అని గైస్. DOM ఎలా క్రియేట్ అవుతుంది, ఎవరు క్రియేట్ చేస్తారు, DOMని ఎవరు మ్యానిపులేట్ చేస్తారు అనేది చూద్దాం గైస్. రైట్, ఇది జావాస్క్రిప్ట్ ఫైల్. హెచ్టిఎంఎల్ ఫైల్లో కొన్ని ట్యాగ్స్ ఉన్నాయి గైస్. అందులో కంటెంట్ ఉన్న ట్యాగు h1 అని హలో అనే కంటెంట్ అని ఇచ్చాను గైస్. ఈ హెచ్టిఎంఎల్ ఫైల్ని ఎప్పుడైతే బ్రౌజర్లో లోడ్ చేశానో, ప్రతి బ్రౌజర్లో కూడా బ్రౌజర్ ఇంజిన్ అనే ఒక ప్రోగ్రామ్ ఉంటుంది. ఆ బ్రౌజర్ ఇంజిన్ అనే ప్రోగ్రాము మనకి హెచ్టిఎంఎల్ని టాప్ టు బాటమ్ అనేది రీడ్ చేస్తుంది ఎవ్రీ లైన్ గైస్. రీడ్ చేసిన తర్వాత మనకి ఈ డామ్ని క్రియేట్ చేస్తుంది. డామ్ అంటే ఏంటి? డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ అనే మీనింగ్ గైస్. అంటే ఇది ఒక ఆబ్జెక్ట్ ఫామ్లో ఉంటుంది, ఇది ఒక ట్రీ స్ట్రక్చర్ ఫామ్లో ఉంటుంది గైస్. రైట్, ఇక్కడి నుంచి కంటెంట్ మనకి వెబ్ పేజ్లో ప్రింట్ అవుతుంది. మరి ఈ వెబ్ పేజ్లో ప్రింట్ అయ్యే కంటెంట్ ఎక్కడి నుంచి వస్తున్నట్టు? డామ్ నుంచి వస్తున్నట్టు. ఈ డామ్ని ఎవరు క్రియేట్ చేస్తారు? బ్రౌజర్లో ఉండే బ్రౌజర్ ఇంజిన్ క్రియేట్ చేస్తుంది. ఎప్పుడు క్రియేట్ చేస్తుంది? హెచ్టిఎంఎల్ టాప్ టు బాటమ్ ఎవ్రీ లైన్ రీడ్ చేసిన తర్వాత క్రియేట్ చేస్తుంది గైస్. రైట్, మరి ఇక్కడ జావాస్క్రిప్ట్ ఫైల్ ఎందుకు ఉంది? ఈ జావాస్క్రిప్ట్ ఫైలు మనకి ఈ జావాస్క్రిప్ట్ యూజ్ చేసి మనం డామ్ అనేది మ్యానిపులేట్ చేయొచ్చు. మరి మ్యానిపులేషన్ అంటే ఏంటి? యాడ్, అప్డేటు, డిలీటింగ్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేయొచ్చు డామ్ మీద అని మీనింగ్ అంటే. రైట్, అయితే ఈ జావాస్క్రిప్ట్ ఫైల్ని మనం యూజ్ చేసి ఇక్కడ న్యూ ఎలిమెంట్ని డైనమిక్గా డామ్కి యాడ్ చేయొచ్చు, ఉన్న ఎలిమెంట్ని డైనమిక్గా డామ్ నుంచి రిమూవ్ చేయొచ్చు, ఉన్న ఎలిమెంట్ని డైనమిక్గా డామ్ నుంచి అప్డేట్ చేయొచ్చు. మరి ఇందులో ఉండే కోడ్ అనేది ఎవరు పాసింగ్ చేస్తారు, ఎవరు రీడ్ చేస్తారంటే రైట్, ప్రతి బ్రౌజర్లో మళ్ళీ జావాస్క్రిప్ట్ ఇంజిన్ అనే ఒక ప్రోగ్రామ్ ఉంటుంది. ఆ ప్రోగ్రాము మనకి జావాస్క్రిప్ట్ ఫైల్లో ఉన్న కోడ్ మొత్తం రీడ్ చేస్తుంది గైస్. ఓకే, థ్యాంక్ యూ. జావాస్క్రిప్ట్లో ఈవెంట్స్ కూడా ఉంటాయి. ఈవెంట్స్ వల్ల మనకి ఎండ్ యూజర్ అనేది ఈ అప్లికేషన్తో ఇంటరాక్ట్ అవ్వచ్చు గైస్. అందుకే రైట్, హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ యూజ్ చేస్తే ఆ అప్లికేషన్ స్టాటిక్ అప్లికేషన్ అంటాం, దానికి జావాస్క్రిప్ట్ యాడ్ అయితే లైక్ మనకి అది డైనమిక్ అప్లికేషన్గా కన్వర్ట్ అవుతుంది. ఎండ్ యూజరు అప్లికేషన్స్ ఇంటరాక్ట్ అవ్వచ్చు గైస్. థ్యాంక్ యూ.